హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నైతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ టాపిక్లో వచ్చేసి MGNREGA ఉంది కదా, అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, గ్రామీణ ఉపాధి హామీ యొక్క జాబ్ కార్డ్ యొక్క నెంబర్ ఎలా తెలుసుకోవాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాడు. తనకి ఏంటంటే నెంబర్ ఐడియా లేదు, అది వాళ్ళ ఇంట్లో కూడా సరిగ్గా దొరకపోయేసరికి తనకు కొద్దిగా ప్రాబ్లం అయింది. సో ఆ సమయంలో నేను జస్ట్ నేమ్తో వాళ్ళ నెంబర్ తెలుసుకొని చెప్పాను. సో అలాగే నేమ్తో ఏంటంటే మనం ఈజీగా అంటే మీ పేరుతోనే మీ జాబ్ కార్డ్ యొక్క నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దాని యొక్క అఫిషియల్ వెబ్సైట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దాని యొక్క అఫిషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంటుంది. దీని యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అడిగితే ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే మన కింద లింక్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన కూడా మీకు ఈ లింక్ అయితే ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మీ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఒక అఫిషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కనబడతాయి అండ్ మీ స్టేట్స్ అయితే కనబడతాయి, మీ రాష్ట్రాలు ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం అయితే క్లిక్ చేయండి. నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేస్తున్నాను. సో మీ స్టేట్కి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే మీ డిస్ట్రిక్ట్స్ అంటే మీ జిల్లా పేర్లు అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. మీకు గమనిస్తుందో లేదో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీ జిల్లాని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు జిల్లాని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మండలం ఇక్కడ బ్లాక్ అనే వస్తుంది. సో బ్లాక్ కింద మీ మండలం పేరు కనిపిస్తుంది, మండలం క్లిక్ చేయండి. సో మండలం క్లిక్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ అనే గ్రామ పంచాయతీలు అయితే పేర్లు కనిపిస్తాయి. సో ఆ గ్రామ పంచాయతీ మీకు క్లిక్ చేయండి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అది మీ మండలం, మీ స్టేట్, మీ జిల్లా, మీ ఊరైనా కదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను తర్వాత వీటి గురించి చెప్తా ఉంటాను వన్ బై వన్. ప్రస్తుతం ఇందులో ఏంటంటే మీకు జాబ్ కార్డ్ యొక్క కావాలి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్. జాబ్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని, దానికి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక్కడ మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ఎవరు జాబ్ కార్డ్స్ అయితే ప్రజెంట్ వర్కింగ్ అయితేనే మాత్రమే వాళ్ళ జాబ్ కార్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, వాళ్ళ డిలీట్ అయితే కనిపించవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమ్ ఉన్నాయి, సో చాలా పేర్స్ ఉంటాయి. సో వాళ్ళ పేర్లు బట్టి మీరైతే ఎంక్వైరీ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది, చాలా వరకు సేమ్స్ పేర్లు ఉన్నాయి, ఎలా అయింది అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఒక లిస్ట్లో కనిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ వే ఫ్రెండ్స్, అంటే దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా చెప్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ రిజిస్టర్ ఉంది కదా, సో జాబ్ కార్డ్ కింద ఇంతకుముందు ఆప్షన్ కింద దాని అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఇప్పుడు మీ జాబ్ కార్డ్ యొక్క హౌస్ హోల్డ్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ పేరు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ ఫాదర్ పేరు, హస్బెండ్ నేమ్ ఏంటి అండ్ వాళ్ళ నెంబర్స్ అయితే కనిపిస్తాయి, అది ఇలా కూడా చూసుకోవచ్చు. సో ఇట్లా మీరైతే ఖచ్చితంగా ఇక్కడ మీరు మీ యొక్క జాబ్ కార్డ్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా జాబ్ కార్డ్లో ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ జాబ్ కార్డ్ ఇష్యూడ్, ఈ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉంది కదా, ఇదైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒకటి గమనిస్తుంది డిలీట్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ డిలీటెడ్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. డిలీట్ ఎందుకంటే చనిపోతే మాత్రం డిలీట్ చేస్తున్న వాళ్ళ జాబ్ కార్డ్ని, ఈ పర్సన్ యొక్క జాబ్ కార్డ్ని అయితే డిలీట్ చేశారు ఎందుకంటే చనిపోయారు కాబట్టి. సో ఇట్లా మీరు ఏంటంటే మీ జాబ్ కార్డ్ యొక్క నెంబర్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది సింపుల్, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మొబైల్ కూడా తెలుసుకోవచ్చు, కాకపోతే మంచి ఇంటర్నెట్ అయితే ఉండాలి, స్పీడ్ వచ్చే ఇంటర్నెట్. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.